అందరికీ నమస్తే. నేను మీ పావని గౌడు. రైతు భరోసా గురించెల్లి మాకచ్చింది మీకచ్చింది అనేటోళ్లకు రైతు భరోసా గురించెల్లి వ్యాసాలు రాసే గుంపు మేస్త్రి భజన బ్యాచ్కి ఈ వీడియో అంకితం. నమ్మినాన వస్తే పుచ్చి పుర్రెలు అయినట్టుగా ఉంది తెలంగాణలోని రాష్ట్ర రైతాంగం పరిస్థితి. నాడెట్లుండే తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగ పరిస్థితి, నేడెట్లయింది తెలంగాణలోని రైతన్నల పరిస్థితి అనే విధంగా ఉన్నది. నాడు బాపు కేసీఆర్ గారు ఏ దరఖాస్తులు దస్తావేజులు ఏ క్యూ లైన్లు లేకుండానే ఒకటే బటన్ నొక్కి రాష్ట్రంలో ఉన్న రైతన్నల అందరి అకౌంట్లల్లో నాటెయ్యక ముందే నారు ఎదిగే సమయంలోనే రైతు బంధు పైసలు పెట్టుబడి సాయం కింద ప్రతి రైతు అకౌంట్ల జమ అయ్యేటి. నేడు ఏమైంది తెలంగాణలోని గుంపు మేస్త్రి పాలనలో రైతుల పరిస్థితి ఒక్కసారి రైతన్నని అడిగే తెలుసుకుందాం. రైతు బంధు పడ్డదానే? అదే భరోసా ఏమన్నా పథకాలు పెంచిచ్చిండా? ఇవ్వరాలే మాకు ఇవరకైతే. అంతేనా? ఏమంటారు? 60 సంవత్సరాలు నిన్న వాళ్ళకి పింఛన్ ఇస్తాడు, ఇవరకు మాకు దిక్కలేదు. అంతేనా? 62 సంవత్సరాలు ఇంకా ఎంత పింఛన్ ఇస్తాడు అన్నాడు? ఆడు మత్తగాడు కానీ పాతగాని ఇస్తాడు కదా. పాతే కూడా పాత ఇస్తాడు. మరి కేసీఆర్ మంచిగా చేసిండా? కేసీఆర్ ప్రభుత్వం గుడ్ ప్రభుత్వం. అంతేనా? రుణమాఫీ కూడా దపాలుగా వాడు చేసిన ప్రభుత్వం ఏంది? వాడు ఏ ఒక్క పథకాన్ని కూడా కరెక్ట్ చేయలేదు. కేసీఆర్దే బాగుండే పాలన అని చెప్తున్నారు రైతన్నలు. ఈ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం వేయింది, జిల్లా వేయింది, మండలాలు వేయినాయి, గ్రామ పంచాయతీల కాడికి వచ్చినాయి. రైతు భరోసా కావాలంటే 3 సార్లు దరఖాస్తులు పెట్టుకున్న తర్వాత 2 రైతు భరోసా పైసలు ఎగ్గొట్టిన తర్వాత అందరూ రైతులు థూ థూ అని ఉంచుతుంటే మండలాలను ఎంచుకొని ఆ మండలాలల్లా గ్రామ పంచాయతీలు పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకొని రైతు భరోసా వేస్తానం అని చెప్తారు. ఏంద్రబాయ్ మీరేసేది? మేము చూడని రైతు బందా, మేము చూడని రైతు భరోసానా? మాకు రాని పైసలా? కేసీఆర్ బాపు ఎవరు అడిగిండ్రని రైతు బంధు ఇచ్చిండు? కేసీఆర్ బాపు ఎవరు అడిగిండని దళిత బంధు ఇచ్చిండు? కేసీఆర్ బాపు ఎవరు అడిగిండని కేసీఆర్ కిట్ ఇచ్చిండు? కేసీఆర్ బాపు ఎవరు అప్లికేషన్లు పెట్టుకున్నారని పేదింటి ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు? ఏ దరఖాస్తులు దస్తావేజులు లేకుండానే అన్ని పథకాలను అమలు చేసిన ఘనత కేసీఆర్ గారిది. దరఖాస్తులు దస్తావేజులంటూ ఎగవేతలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది మీ కాంగ్రెస్, మీ రేవంత్ రెడ్డి, మీ గుంపు మేస్త్రి ప్రభుత్వం, అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం.